ఆంధ్రప్రదేశ్లో రేషన్ దుకాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలను రద్దు చేసిన సర్కార్ తిరిగి పాత పద్ధతిలోనే రేషన్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 1,46,00,000 కుటుంబాలు రాష్ట్రంలో రేషన్ సరుకులు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేసేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ల నుంచి ఎండియు వాహనాలను రద్దు చేయాలని భావించింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత ఆ విధానం రద్దు చేసింది. ఎండియు వాహనాల స్థానంలో మళ్లీ రేషన్ దుకాణాలను తీసుకొచ్చారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు డీలర్లు రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపులు ఓపెన్ చేసి ఉంటాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల 5వ తేదీలోపు ఇంటి దగ్గరకు వెళ్లి రేషన్ అందించనున్నారు డీలర్లు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి వాళ్లు 15,60,000 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ షాపుల రీఓపెన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రతి షాప్ దగ్గర 10% అదనంగా స్టాక్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ షాపులను మినీ మార్ట్లుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29,761 రేషన్ షాపులు ఉంటే తొలి రోజు 24,795 దుకాణాలు ఓపెన్ అయ్యాయి. లబ్ధిదారులు తొలి రోజు నుంచే రేషన్ తీసుకోవడానికి క్యూ కట్టారు. ఎండియు వాహనాల వల్ల 1,700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రభుత్వం చెబుతోంది. దుకాణాల ద్వారా రేషన్ ఇవ్వడం వల్ల 385 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందని క్లారిటీ ఇచ్చింది. రేషన్ షాపుల్లో కూడా టెక్నాలజీ ఉపయోగిస్తోంది ప్రభుత్వం. ఏ దుకాణంలో ఎంతమంది ఏ రోజు రేషన్ తీసుకున్నారు అనే డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. మళ్లీ పాత పద్ధతిలో రేషన్ సరఫరా కావడంతో షాపుల దగ్గరకు వస్తున్నారు జనాలు. గతంలో ఎండియు వెహికల్స్ వీధుల్లోకి వెళ్లి ఉండేవి. ఇప్పుడు ఎవరికి నచ్చిన సమయంలో వారు రేషన్ తీసుకోవచ్చని ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. ఇప్పటి వరకు డీలర్ల పాత్ర నామమాత్రంగా ఉండేది. ఇప్పుడు తిరిగి వాళ్లు యాక్టివ్ అయ్యారు. రేషన్ డీలర్లు సరిగా రెస్పాండ్ కాకపోయినా ఆ శాఖాధికారులకు ఫిర్యాదు చేసేలా డిస్ప్లే బోర్డు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి ఈ విధానం వల్ల సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మార్పులు చేయనుంది. డీలర్లపై ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ చేయాలని ఆదేశాలిచ్చింది. దాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకురానుంది.